ఫ్రెండ్స్, బిగ్ బాస్లో ఇన్ని సీజన్స్ జరిగాయి కానీ ఇమాన్యుల్ లాంటి కంటెస్టెంట్స్ నేను ఎక్కడా చూడలేదు. ఫ్రాంక్లీ చెప్పాలంటే ఇమాన్యుల్ లాగా 3 టైమ్స్ కెప్టెన్ అయిన వాళ్ళు లేరు. ఒక కెప్టెన్సీని ఒకళ్ళ కోసం త్యాగం చేసిన వాళ్ళు లేరు. అలాగే 7 వీక్స్ నామినేషన్స్లో లేని వాళ్ళు లేరు. ఇప్పుడు ఇది 8th వీక్ అనుకోవచ్చు. ఇంకా ఎందుకంటే రాబోయే 10th వీక్ కాబట్టి తను 10th వీక్ మొత్తంలో తన నామినేషన్స్లో ఉండడు కాబట్టి 8 వీక్స్ నామినేషన్స్లో లేనట్టే అనమాట. సో ఫస్ట్ వీక్ 4th వీకే తన నామినేషన్స్లో ఉన్నాడు. ఇప్పటివరకైతే 7 వీక్స్, కమింగ్ వీక్లో కలిపి 8th వీక్. ఓకే, అయితే ఇక టాస్కుల్లో పోనీ తను ఏమైనా మోసం చేసి గెలుస్తాడంటే లేదు. చాలా అసలు ప్రాణం పెట్టి ఆడేస్తాడు. ఫిజికల్ టాస్క్ అన్నా లేకపోతే వేరే ఏదైనా టాస్క్ అన్నా కూడా నెక్స్ట్ లెవెల్ గేమ్ ఆడతాడు ఇమాన్యుల్. అయితే ఇక ఇమాన్యుల్ని ఈరోజు నాకు సార్ చాలా పొగిడారు. కానీ ఇక్కడే పెద్ద ట్విస్ట్ ఉంది. అదేంటంటే సాధారణంగా నాకు సార్ చెప్పే బదులు కూడా కొంతమంది కొన్ని రకాలుగా చెప్తే మనుషులకు చాలా గట్టిగా ఎక్కుతుంది. అయితే నిద్ర లేపి ఇమాన్యుల్ని, అంటే నిద్ర లేపడం అంటే అక్కడ మామూలుగా లేపి ఇమాన్యుల్ని అక్కడ కొంతమంది ఫ్యాన్స్ చేత కొన్ని విషయాలు అయితే నాకు సార్ చెప్పించడం జరుగుతుంది. అయితే ఫ్యాన్ ఏమంటారంటే, నాకు మీరంటే చాలా ఇష్టం సార్, కానీ ఎందుకో మీరు నామినేషన్స్ రావాలంటే భయపడుతున్నారేమో అనిపిస్తుంది. ఒక్క నామినేషన్స్ కూడా మీరు రాలేదు అంటే అప్పుడు దానికి ఇమాన్యుల్ ఏమంటాడంటే, లేదండి లేదు, నన్ను ఎవరు నామినేట్ చేయటం లేదు, అందుకనే నేను రావటం లేదు అంటే, లేదు సార్ మీరు నామినేషన్స్కి వస్తే మీకు ఓట్ వేయాలని మేము అనుకుంటున్నాము అని చెప్పేసి ఇమాన్యుల్కి కొంత షాక్ ఇస్తారు. అయితే ఇమాన్యుల్కి కూడా అర్థమవుతుంది, ఓహో నేను ఇక్కడ తప్పు చేస్తున్నానా, నేను కనుక నామినేషన్స్లోకి వస్తే జనాలు ఇలా ఫీల్ అవుతున్నారా అన్న విషయం తనకు కూడా అర్థమవుతుంది కదా. ఎందుకంటే ఇమాన్యుల్ ఏం చేస్తాడంటే, సాధారణంగా ఎవరితో అయినా గొడవ అయిందనుకోండి, గొడవ అయిపోయిన తర్వాత కంటిన్యూస్గా వాళ్ళతో కూర్చొని మాట్లాడేస్తాడు. అంటే నువ్వు ఈ పాయింట్ చెప్పినందుకు నేను ఈ పాయింట్ చెప్పాను, నేను ఆ పాయింట్ అందుకే చెప్పలేదు, నువ్వంటే నాకు ఇష్టం, లేదా నువ్వు ఒక మంచి గేమర్వి. అసలు తన ఇచ్చిన కౌన్సిలింగ్ నాకు తెలిసి బిగ్ బాస్లో ఈ సీజన్లో అయితే ఎవరెవరు గొడవ అయితే ఆ గొడవ అయితే ఓకే అనుకుంటారు, తర్వాత మాట్లాడుకుంటారు, అంత అవుతుంది. కానీ ఇమాన్యుల్ ఏంటంటే ఎంత పెద్ద కోపాన్ని అయినా కూడా కూల్ చేసేస్తాడు అనమాట. ఆ విషయం తనకి బ్యాక్ ఫైర్ అవుతుందన్న విషయాన్ని ఆడియన్స్ ద్వారా నాకు సార్ చెప్పే ప్రయత్నం చేస్తారు. అది జరిగిన విషయం. సో ఇమాన్యుల్ అయితే మాత్రం 3 టైమ్స్ కెప్టెన్ అయ్యాడు ఈ బిగ్ బాస్ సీజన్కి. సో ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.